నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులులను వేటాడితే తాట తీస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్నింగ్. మాస్క్ పెట్టుకుని సామాన్యుడిలా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆఫీసులో అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి. కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగదీశ్వరి. కురుపాం రేంజ్ ఫారెస్ట్ అధికారుల పనితీరుపై ఫైర్ అయిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి. పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన, వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. ఈ 4 కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందనే దానిపై చెంచుల ప్రతినిధులు శివ చెగులు మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాయని పేర్కొన్నారు. So straight away it went to my childhood memory. I was growing up in Ongole. I'm talking about Ongole town as of now, but it was. So one day I had seen a pangolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చా మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేను అన్నాను ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. అది ఏదైనా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ చేసుకుంటే, క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ బోత్ ఆఫ్ us came to a conclusion and maybe he initiated that. We felt we are the villains. And it is in one of my films also I think we wrote a dialogue by Mr. Trivikram Shiva. He said, and we like he's also a lot of lover of mother nature. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుంటుంది. పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను. ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడం. మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతు అంటాం, వసుదైక కుటుంబకం అంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. So my intention or my commitment is I'm a conservationist first, then a political leader or then a deputy CM. By heart I'm a conservationist. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్ ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. అది మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, టిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం. ఈవెన్ విత్ ఇన్ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్లో. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను, జస్ట్ మనకి రెగ్యులర్ షాప్స్లు సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే ఒక 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడు కాదు, అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది నా కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్. బట్ టుడే బై నేచర్, బై గాడ్స్ గ్రేస్, ఐఎమ్ టేకెన్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.
And my commitment to you on the National Tigers Day is whatever the eminent, capable and officers are here, you dream it, we will stand by you. Regarding even in terms of Rangaraj Garu knows a lot of people, like, we will reach out to people. And any kind of funding is needed. Even the Priyadarshini గారితో కూడా మాట్లాడుతూ ఉంటే her enthusiasm was about regarding zoos and exploring with public-private partnership. We will explore all the possibilities. The conservation is the primary goal. I think all of us should look into it. It's not just about Chiranjeevi and constant Chiranjeevi. It's a bit awkward for me because my brother's name is Chiranjeevi, so I will never call him. So it's a bit that's okay. I'm struggling to say his name. No, under your guidance, the way your insights and your critical analysis is quite amazing and quite inspirational. And especially Dr. Sri A.K. Nayak ji, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And sometimes your kind of what contribution you have done, మీరు చేసిన contribution ఇవన్నీ కూడా 10 మందికి తెలిస్తే it will be inspirational for the next generation of people who will follow your footsteps. So it's amazing hearing a lot of good words about you and your achievements. That's one. So నేను మీకు చెంచుల గురించి I never realized Imran ji was there on that day, I forgot. And thank you for reminding me the experience of Honorable Minister for Civil Supplies, or party leader also, Manohar ji. And ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడు how it has been given to them. I think in that same reference, I think he referred Mr. Imran's name. So strangely about Chenchu tribe గురించి మాట్లాడుతూ ఉంటే I don't know, somehow I attract certain people. నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ somehow I have attracted a lot of interesting people who come to me for some help or the other. So దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడాలి. అసెంబ్లీలో మొన్న ఈ మధ్యన సియాటల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు. అంటే మేము we haven't inherited the earth, but we have borrowed from our future generations. అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక అబ్బాయి శివ అని ఒక 16 ఏళ్ళ కుర్రోడు నా దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను. వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది. మామూలుగా వెళ్ళిపోతాను, కలుస్తాను, కానీ ఆ రోజు అద్దరు లోపల రమ్మంటే ఈ 16 అంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకున్నాను. వాళ్ళ నా దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు, ఏం కావాలి నీకు కదా, నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ 16 or 17 సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. దేనికి వచ్చావు నీకంటే ఏం లేదు, ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది, మా నల్లమల్ల అడవులు పోతాయి, పులులు చచ్చిపోతాయి, ప్రకృతి పోతాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, ఎవరు మా మాట వింటలేదు, అండ్ మైనింగ్ చేసేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు. నాకు చెప్పడానికి వచ్చాను. మరి ఏం చేశాను నువ్వు అంటే, నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నా మాట ఎవరు వినటానికి ఎవరు లేరు అక్కడ. అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పన్నా. అంటే నేను ఎంత కదిలిపోయానంటే మాటలకి, ఏం చేయాలి ఈ అబ్బాయికి అనుకుని నాకు అంత శక్తి లేదు. నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ, అండ్ బికాస్ ఫర్ మీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్, ఐ మీన్ people whom I connect is not necessarily of my party or some other connection, but I said in common goal level unte atlaga some Congress leader came to me, V. Hanumantra. He was there that particular day. I ain't మాట్లాడుతూ ఈ మాట చెప్పగానే వెంటనే we call for an all party meeting. నాకు అందులో తర్వాత దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నాకు బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ Seattle, Chief Seattle, US లో
somewhere in 18th century. He says మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, మీ భూములు మాకు కావాలి అంటే he says ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే. ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా he connects the entire his environment into a very brotherhood. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది, జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నల్లమల్లో ఉన్న చెట్లు, అక్కడున్న జంతువులు, వాగులు అన్నీ మా దేవతలుగా కొలుస్తున్నాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబండి, అడవిలో పందిని బూరిల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మ, అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం. అలాంటి దేవతలు నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం. మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చెంచుల ప్రతినిధి మాట్లాడింది మాట. 2019 యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు. గవర్నమెంట్ ఆఫీస్ లో సర్కారీ కొలువులు చేసే ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అందరూ అని అనలేం, కానీ కొంతమంది మాత్రం విధుల్లో చూపే నిర్లక్ష్యం అంతా ఇంత కాదు. ఏదో సమస్యలో పడి గవర్నమెంట్ ఆఫీసులో గడప తొక్కే సామాన్యుడు వీరి తీరు కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఘటనే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ ఓ ఉద్యోగి డ్యూటీ టైంలో పబ్జీ ఆడుతూ దొరికిపోయారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలో ఇది బయటపడింది. బా పార్వతీపురం మాన్యం జిల్లా జమయవలస మండలం చినకుదుమ కుందర తీరువాడ పరజాపుడు తదితర గ్రామాలలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేతో జగదీశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏనుగుల వలన పంటలు నష్టపోయిన రైతుల వివరాలు ఎందుకు ఆన్లైన్ చేయలేదని ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధిత రైతుల ముందు నుండే డిఎఫ్ఓకు ఫోన్ చేసి కురుపాం ఫారెస్ట్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకుని నష్టపరిహారం అందించాలని సంబంధిత ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు వాళ్ళది ఆన్లైన్ లేదంట, ఆన్లైన్ చేయలేదు అనేసి అంటున్నారు. రైతులు ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళవి ఎవరు కూడా ఆన్లైన్ చేయలేదు అనేసి అంటున్నారు కురుపాం ఆఫీస్లో. ఇప్పుడు ఎవరెవరు అయితే పంట నష్టపోయిందో అవన్నీ కూడా సర్వే చేయించి ఆన్లైన్లో పెట్టండి ఫస్ట్. మేడం హలో, ఆన్లైన్లో పెట్టేసి ఎవరెవరు అయితే పంట నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం అందే విధంగా చేయండి. హలో, మీరు ఏం చేస్తున్నారంటే ఏను నిన్న వస్తే బయట తరలించిన ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళు ఏం లేదు, మరి పూర్తిగా కుమ్మితే కొమ్మని పోతే పోనా రైతు కుమ్మిన రైతులు కుమ్మెత్తాను పూర్తి లాస్ అయిపోయిన నష్టపరిహారం ఇస్తానరా అది లేదు. అది ఏమైనా మీరు అది ఆ రైతు నోట్ చేస్తానరా కర్ణాటకలో ట్రైనింగ్ తీసుకొచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, మాట్లాడాను, ఫస్ట్ మొన్న చెప్పాను. ఒకటి కాదు, అటు జరడ్ వైపు కూడా అక్కడ 4 ఏళ్ళు, ఇక్కడ 6 ఏళ్ళు, మొత్తం కలిపి 10 ఏళ్ళు. దీనివల్ల ఇబ్బంది అయిపోతాం. ఆ ఏరియా ఇప్పుడు ఎన్ని రోజులని మీరైనా చెప్పండి. ఒక దగ్గరికి అవి ఇదైపోయి అంటే ఏదో విధంగా మనకి కూడా రైతులు కూడా ఇక్కడ కొద్దిగా వెళ్ళడానికి భయపడుతుంది, ఇబ్బంది అయిపోతుంది. అయినా సరే 4 సంవత్సరాలు అవుతుంది. నేను ముదిలి రామకృష్ణ, నేను నా పొలంలోకి అక్కడ పక్కన చెరువు ఉంది, ప్రతి సంవత్సరము పడుతున్నాయి. నేను కురుపాంలో ఆఫీసులో చూస్తే పేరు కూడా నమోదు కాలేదు. అధికారులు మాత్రము పట్టించుకోలేదు, ఆన్లైన్ చేయడం లేదు. అంటే పేర్లు అప్లికేషన్ 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ అప్లికేషన్ ఖర్చు కూడా రైతు నష్టపోతున్నాడు. ఇది మాత్రము చాలా అన్యాయం. పంట కాకుండా అప్లికేషన్ ఖర్చు కూడా మరి పోతుంది. ఆఫీస్కి వెళ్ళా సరే ఆఫీస్లో పేర్లు లేవు, ఆఫీస్లో మా పేర్లు నమోదై లేవు. పంట నష్టం మీరు అప్లికేషన్ ఇస్తాను, అవి చెత్త కుండీలో పడేస్తాను, మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము మాత్రం నష్టపోతున్నాం. మా పంట ఇప్పుడు అమ్మగారు దయించి మరొకలాగా అనుకోకండి, మీరు మా పొలంలో రోడ్డు పక్కనే పొలంలో అడుగు పెట్టండి, 100% పోయిందో లేదో ఒకసారి చూడండి. ఇదే విధంగా 4 సంవత్సరాలు అవుతుంది, నా పొలం పోతుంది. నా పేరు ఎప్పుడో పోయిన ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తారు, పేరు నమోదై లేదు. కుటుంబం ఆఫీసులో పేరు నమోదై లేదు అంటే మీ ఉద్యోగాలు మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము నష్టపోవాలా? రామకృష్ణ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏనుగులు వచ్చాయి, నాకు అలవాటు అయిపోయి ఏనుగులు వచ్చాయి. మీరేం చేస్తున్నారు? ఇన్నారెడ్డి నష్టం జరిగితే ఆ రైతు ఆఫీస్కి ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్తే మేడం అన్నది మీ దగ్గర అయితే మీ పేరు పూర్తిగా ఆన్లైన్లో లేవు. డేటా తీయించాను, నేను సర్పంచ్, నేను డేటా తీయించాను, పేరు లేవు. ప్రభుత్వం ఎప్పుడో రిలీజ్ చేయలేదు, కానీ రిలీజ్ చేయలేదు. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగిల్ క్లియరెన్స్ చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని గుమ్మిడిగెడ్డి ఇరిగేషన్ ఏఈకి సూచించారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. తర్వాత ఐసిడిఎస్ అధికారులు ఆధ్వర్యంలో జరిగిన భేటీ బచావో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఇంట్లో ఉంటే ఎంతమంది ఒకరిచ్చారు, కానీ ఇప్పుడైతే ఎంతమంది చదువుతుంటే అంతమందికి స్టూడెంట్ వైజ్ గా 15,000 ఇస్తామని ప్రకటించారు. కాబట్టి ఇంకా దాంతో విధి విధానాలన్నీ కూడా ఇంకా తయారు కాబడుతున్నాయి, రూపొందించబడుతున్నాయి. మీ టీచర్ వల్ల కాదు, అది వేరే డిపార్ట్మెంట్ కూడా లింక్ అయి ఉంటుంది. శానిటేషన్ అన్నిటికీ ఇంపార్టెంట్. ప్రైవేట్ ఏరియాలో ఏంటంటే శానిటేషన్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో దీనికోసం కలెక్టర్ గారు ఏంటంటే ఉండాలి. అదేవిధంగా మరికొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ల్యాండ్ అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు, ఏదైనా సొంత వాహనాలు ఉండకూడదు, ఇటువంటివన్నీ ఆ ఇంట్లో ఉద్యోగస్తులై ఉండకూడదు. సార్
గారికి అలాగే ఈ సమావేశంలో భాగంగా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారికి, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలకు, అలాగే ప్రతి శాఖ నుండి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో భాగంగా ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన సమీక్ష చేయడం జరుగుతుంది. అలాగే విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయానికి ప్రతి దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి సాధ్యమైనంత వరకు ఇరిగేషన్ సంబంధించి అయితే రైతులకు తొందరగా నీరు అందే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులతో మరి అందరూ కూడా సమావేశం ఏర్పాటైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులతో కూడా మమేకమై ఏ పనున్నా వాళ్ళు దృష్టిలో పెట్టి వారికి కూడా తెలియజేసి ప్రతిదీ కూడా వాళ్ళు అధికారులు, నాయకులు కలిపికట్టుగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా అధికారులను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉంటారో, ఎంపీటీసీలు ఉంటారో, తర్వాత ఎంపీలు, జెడ్పీటీసీలు ఉంటారో వారి దృష్టికి మీరు తీసుకెళ్ళి వారితో అంటే కలిపికట్టుగా పనిచేసి వెళ్తేనే రేపు అక్కడ ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక నుండి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలకి మనం అధికారులు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పులులను వేటాడితే తాట తీస్తాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్నింగ్. మాస్క్ పెట్టుకుని సామాన్యుడిలా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆఫీసులో అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి. కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో సర్వే సభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగదీశ్వరి. కురుపాం రేంజ్ ఫారెస్ట్ అధికారుల పనితీరుపై ఫైర్ అయిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి.